ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఆయన రిలాక్స్ అవుతున్నారా, లేదంటే ఏదైనా చక్కదిద్దే పనిలో ఉన్నారా? అసలు ఒక్కసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యాడు? ఓటమి భయం వెంటాడుతోందా, లేదంటే నిజంగా ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతున్నారా? ఇవేవి కాదంటే ఎన్నికల ఫలితాల కోసం ఏదైనా కుట్రలు చేస్తున్నారా అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న విషయం జరిగినా కానీ ఆయన మీడియా ముందుకు రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, వారితో మాట్లాడడం జరిగేది. కానీ పోలింగ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు, 1-2 సందర్భాలు మినహా. అయితే ఇప్పుడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైంది? ఎందుకు ఆయన బయటికి రావడం లేదు? నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి రిలాక్స్ అవుతున్నారా, లేదంటే ఏదైనా చక్కదిద్దేటువంటి పనిలో ఉన్నారా? ఇవన్నీ కాదంటే అసలు ఓటమి భయం వెంటాడుతుందా, ఓటమి భయం వల్లే ఆయన నోరు మెదపడం లేదా అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న అదే. 3 రోజులుగా సజ్జలు ఏమైపోయారు? సజ్జలు అప్స్కాండ్ అయ్యారా? సజ్జల మాయమైపోయారా? సజ్జల మాయం అవ్వలేదు, కానీ ఆయన ఏదో స్కెచ్ వేస్తూ ఉండొచ్చు, మనకు తెలియదు. మామూలుగా అసలు సజ్జలు స్పందించకుండా ఉండడం అనేది జరిగే పని కాదు. ఆయన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు నిన్న నిజంగా మీరు చెప్పినట్టుగా పిన్నెల్లి సోదరులది జరిగినందుకు ఆయన ఈ పార్టీకి కనీసం నిన్న ఇవాళ ఒక 2 ప్రెస్ మీట్లైనా అవ్వాలి, కానీ అవ్వలేదు. ఎవరి చేత మాట్లాడిస్తున్నారు వీళ్ళందరూ? ఒక కాసు మహేష్ రెడ్డి, ఒక అంబటి రాంబాబు, ఇవాళ ఇందాక అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో అమెరికాలోనో మరి కన్నడలో ఉన్నాడో ఎక్కడున్నాడో, అతను ఒక రూమ్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. విదేశాల నుంచి ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో అసలు రామకృష్ణారెడ్డి, ఎందుకంటే హార్స్ మౌత్ నుంచి అంటాం, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఆయన తరఫున మాట్లాడాల్సిన వ్యక్తి రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకని? ఆయన సకల శాఖామాత్యులని ఆయనకు ఒక పేరు, ప్లస్ షాడో ముఖ్యమంత్రి అని పేరు. అటువంటి వ్యక్తి ఎన్నికల రోజు మాట్లాడాడు 13వ తారీఖు 130 సీట్లు వస్తాయని. ఎన్నికల తర్వాత వరుసగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన. మరి ఇప్పుడు ఎందుకు మాయమైపోయాడు అంటే, మీరు చెప్పినట్టుగా ఒక పక్క ఓడిపోతామనే భయం వెంటాడుతోంది, రెండో పక్క ఇప్పుడు ఒక ఈవీఎంతో ఆగదు ఇది, ఇంకా ఎన్ని ఈవీఎంలు బయటకు వస్తాయో. అసలు ఈ విషయం చూస్తూ ఉంటే ప్రజలు 13వ తారీఖు నుంచి అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది, ఎందుకు ఈవీఎంల గురించి బయటికి రాలేదు, పిన్నెల్లి సోదరులు చేసిన ఈ ఘాతుకం గురించి ఎందుకు బయటికి రాలేదు, తర్వాత ఇంకా ఎన్ని చోట్ల ఇట్లా జరిగింది, అసలు ఈసారి ఎన్నికలు సజావుగా జరిగాయా, రీపోలింగ్ అవసరమా, ఇవన్నీ అందరిలోనూ ఇప్పుడు నిన్నటి నుంచి ఈ ప్రశ్నలు ఉద్భవించాయి ప్రజల్లో. కాబట్టి ఈ సందర్భంలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మౌనంగా ఎందుకున్నారు అంటే, ఆయన ఏంటి, ఆయన మనసులో ఏముంది, ఆయన ఏం స్కెచ్ వేస్తున్నాడు, ఇది ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పినట్టుగా అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో లేడు, ఆయన ఆయన లండన్ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన సమయంలో అసలు సజ్జలు మాట్లాడకపోవటం ఏంటి, ఆయనకు తెలియకుండా ఇలాంటివన్నీ ఎలా జరిగాయి, అసలు పిన్నెల్లి సోదరులు వెళ్ళిపోవటానికి జగన్మోహన్ రెడ్డే కదా కారణం అనే ఒక ఇది కూడా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 17వ తారీఖు రాత్రి వెళ్లే ముందు 10ంటికి పిన్నెల్లి సోదరులు వెళ్ళి కలిశారని మనకు న్యూస్ ఉంది. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. అప్పుడే ఇవన్నీ అడిగారు, ఆయన దగ్గర సలహాలు తీసుకున్నారని కూడా మనకి న్యూస్ వచ్చింది. సో మరి జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు పిన్నెల్లి సోదరులు వాళ్ళు ఏ రకంగా వెళ్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పకుండా వెళ్ళారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఏది జరగదు. ఈవెన్ ఈవీఎంల ధ్వంసం అవన్నీ కూడా ఆయనకు తెలిసే ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు మార్చారో పోలీస్ అధికారులను, ఎస్ఐలు కావచ్చు, వాళ్ళు
వాళ్ళు మారిన దగ్గర నుంచి ఈ రకంగా ఉందంటే వాళ్ళు ఎక్కడైతే ఎస్ఐలను మార్చారో అక్కడే ఇలాంటివన్నీ జరిగాయి అనేది అంబటి రాంబాబు గారు వాచ. అయితే ఇవన్నీ పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అంటే ఆ రోజు రాష్ట్రంలో ఏం జరిగింది, ఏ ఏ నియోజకవర్గాల్లో ఏమేం జరిగాయి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా ఉండదు, ఆయన జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ఉండడు. లేదు జగన్మోహన్ రెడ్డి సజ్జల ఇద్దరు ఒకేసారి తెలుసుకుని కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తూ ఉండొచ్చు అంటే ఇప్పుడు 4వ తారీఖు కౌంటింగ్, మనకి కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా చూడాలి అని అందరూ కోరుకుంటున్నారు. కానీ సజ్జల ఏమైనా స్కెచ్ వేస్తున్నారా, అల్లర్లు జరుగుతాయా ఒక పక్క, రెండో పక్క అసలు ఆ రోజు ఏం చేస్తాడు ఆయన, ఓడిపోతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నాడా, ఒకవేళ ఇప్పుడు వైసీపీ ఓడిపోతే వాట్ ఈజ్ సజ్జల సిట్యుయేషన్, దానికోసం ఇప్పటి నుంచి ఆయన స్కెచ్ చేసుకుంటున్నాడా ఏం చేయాలి అని. లేదు ఇప్పుడు అమెరికా కానీ ఆయన ఫారిన్ అయితే వెళ్ళలేదని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మరి సడన్గా ఫారిన్ వెళ్ళిపోతాడా, లేదు ఇక్కడ ఇంత ఆస్తులు పెట్టుకుని వీళ్ళందరూ జంప్ అవటానికి ఆలోచిస్తారా. ఇంకో పక్క సజ్జల భార్గవ రెడ్డి గురించి కూడా మనం రకరకాలుగా చెప్పుకున్నాం. ఒక పక్క సోషల్ మీడియాలో ఆయన చేసిన పనులే ఈరోజు వైసీపీకి ఈ స్థితికి కారణం అంటూ ఒక పక్క మనకి వేరే న్యూస్లు వచ్చాయి, మనకు తెలియదు అందులో మంచి చెడులు. సజ్జల భార్గవ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టాడు అని మనం విన్నాము. మరి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా చీవాట్లు పడ్డాయా, ఎందుకంటే ఈరోజు ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు అసలు ఇదంతా నీ వల్లే అని ఏమైనా తిట్టాడు ఆయన, ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఈ జరుగుతున్న విషయాలన్నింటికి నువ్వే కారణం, నాకు షాడోగా నువ్వే ఉన్నావు, నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి నాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని ఏమైనా జగన్మోహన్ రెడ్డి తిట్టాడా, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, లేదంటే సరైన సలహాలు ఇవ్వలేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు సలహాలు రెండు. ఈయన సలహాదారుడు కాబట్టి ఈయన చీఫ్ సలహాదారుడు కదా మనం చెప్పుకోవడానికి, అంటే అందరికంటే ఈయనే కదా ముఖ్యం. సో ఈ ముఖ్య సలహాదారుడు సరైన సలహాలు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, దానివల్ల ఈరోజు ఈ స్థితికి నువ్వే కారణం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా తిట్టాడా. సో దానికి కౌంటర్గా రేపొద్దున 4వ తారీఖున ఏమైనా అల్లర్లు సృష్టించి, ఎందుకంటే ఇందాక మనం ఒక న్యూస్ విన్నాము, ఇప్పుడు వాళ్ళు క్యాడర్ని కాపాడుకునే విషయంలో అధికారులని అందరినీ బతిమాలుకుంటున్నారు, వాళ్ళకి డబ్బు ఎర చూపిస్తున్నారు, మద్యం ఎర చూపిస్తున్నారు, వాళ్ళకి రకరకాలైన అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారని మనం విన్నాం. కాబట్టి అందులో భాగంగా రేపొద్దున క్యాడర్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు అసలు కౌంటింగ్ ఏజెంట్లే ఉంటారా లేదా అనే స్థితిలో వైసీపీ ఉంది ఈరోజు. అందుకని ఇప్పుడు ఈ పనుల్లో తలమునకలై ఉన్నాడు ఆయన. అంటే ఓ పక్క ఏజెంట్లు పారిపోకుండా చూసుకోవటం, మరో పక్క క్యాడర్ చేజారిపోకుండా పార్టీ రేపొద్దున కకావికలం అయిపోకుండా ఉండడం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తలెత్తుకోలేని స్థితి రాకుండా చూసుకోవడం కోసం ఏమైనా ఆయన స్కెచ్లు వేస్తున్నాడా అని అందరిలో ఉన్న డౌట్. ఓకే.